అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే పెట్టుబడులు 14-15 తారీఖు 2 రోజులు మెయిన్ మోటో టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్. ఈ 3 ఆలోచనతో ముందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. సుదీర్ఘమైన 4.5 దశాబ్దాల అనుభవం, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన అనుభవం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాలు పెట్టుబడులు పెట్టడానికే భయపడే పరిస్థితి నుంచి ఈరోజు పెట్టుబడి వరద వచ్చిందనుకోవాలా. నేను ఒక్కరోజే 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధికి ముందుకెళ్తుందనేది మనం తెలుసుకోవచ్చు. మొత్తం ఈ 2 రోజుల యొక్క కాన్ఫరెన్స్, సిఐఐ కాన్ఫరెన్స్లో పెట్టుబడి లక్ష్యం 11 లక్షల కోట్లు. నేను ఒక్కరోజే 3.5 లక్షల కోట్లు వచ్చినాయి అంటే దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజము, తర్వాత డ్రోన్ యూనివర్సిటీ, తర్వాత రిలయన్స్ పెట్టుబడులు కావచ్చు, రైమండ్స్ కావచ్చు, అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఏదైనా చేయొచ్చు. అమరావతి రాజధాని అని చెప్పి కూటమి చెప్పింది. సుస్థిరమైన ప్రభుత్వ దిశగా 2 సంవత్సరాల పరిపాలన పూర్తి కావస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుబడులు వరద. ఎందుకంటే గూగుల్ A1 డేటా సెంటర్ని ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మహారాష్ట్ర, గుజరాత్ అనేక రాష్ట్రాలు పోటీ పడినా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి వచ్చింది. దాంట్లో కూడా 1,31,820 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1,00,000 పైగా ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం దాని ద్వారా ఉంది. వీటితో పాటు ఒక్కసారిగా మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో పెట్టుబడులు పెడతానికే భయపడే పరిస్థితి నుంచి గత ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మోదీ గారి ఆశీస్సులతో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అమరావతి రాజధానిగా పూర్తిగా వస్తుంది. ఒకవైపు పోలవరం పూర్తవుతుంది, 2028 నాటికి పూర్తి చేసి శంకుస్థాపన ప్రారంభించాలని చెప్పేసి అమిత్ షా గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అనుకోవాలి. ఇక మూలాల్లోకి వెళ్తే కనుక నేను ఇందాక చెప్పినట్టు లక్ష్యం 14-15 ఈ 2 తేదీల్లో టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ ఈ యొక్క మోటోతో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి, దేశంలో అనేక సమస్యలు, మన దేశంలో ఉన్న సమస్యలతో పాటు మెక్సికో, బహ్రెయిన్, తర్వాత యూకే నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, మిగతా అనేక కంట్రీస్ నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వెంటనే పర్మిషన్స్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళ యొక్క ఏది కావాలో పెట్టుబడిదారుకి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు మేము ఇస్తామనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. అందుకనే నేను ఒక్కరోజు నేను చెప్పినట్టుగా ఒక్కసారిగా చూస్తే రాయలసీమకి మహర్దశ పట్టింది అనుకోవాలా. తర్వాత ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ ఇన్ ఇండియా మనకి ఓరవకల్లో రాబోతుంది. అది సాక్షాత్తు సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు. దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, తర్వాత అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు, టూరిజమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తే ఈ 2 డేస్లో లక్ష్యం 11 లక్షల కోట్లు. ఆ దిశగా ఈరోజు సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్లో ఈ సదస్సు పూర్తవుతుందని మనం అనుకోవాలా. మరి ఆశలు చిగురిస్తున్నాయి. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలకు జీవనోపాధి మెరుగవుతుంది. దీంతోపాటు తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇంతవరకు ఉపయోగించుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పాం. మరి తీర ప్రాంతం ఉంటే మనం గుజరాత్ చూడండి, మినీ వరల్డ్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత అంత తీర ప్రాంతం మనం విశాఖపట్నం నుంచి అప్ టు నెల్లూరు వరకు ఉంటే ఎందుకు ఈ తీర ప్రాంతాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ముందుకు తీసుకురాలేకపోయారు? గత ప్రభుత్వాలంటే మరి నిర్లక్ష్యమే కనపడుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఎనర్జీ అంటే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. తనకు 4.5 దశాబ్దాల అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ, యువ నాయకుడు లోకేష్ గారి యొక్క చొరవ, ఇవన్నీ కలిస్తే ఈరోజు ఈ సదస్సు ఫలప్రదం అవుతుంది. మొదటి సమావేశానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు వచ్చి ప్రారంభించారు. తర్వాత అనేక మంది మేధావులు, రిలయన్స్, తర్వాత పెద్ద పెద్ద సంస్థల ప్రతినిధులు కూడా వచ్చి మేమున్నామనే భరోసా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎక్కడనే పరిస్థితి నుంచి, రాజధాని లేని పరిస్థితిలో 3 రాజధానులు అనే సిచ్యువేషన్ గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు రాజధాని అమరావతి, పోలవరం పూర్తవుతుంది. ఏ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతనిస్తుంది, ల్యాండ్ ఇస్తుంది అని చెప్పి ఈ 30వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో గ్రాండ్గా సక్సెస్ అవుతుందని మనం 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు కావచ్చు, పరిపాలన కావచ్చు, పరిశ్రమలు ఉంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని ద్వారా రెవెన్యూ వస్తుంది, ఉద్యోగులకి
అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి, నాయకత్వం సమర్థవంతంగా పనిచేయాలి, రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో సపోర్ట్ చేయాలి. ఇవన్నీ కలిసి వచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది కావచ్చు, మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం మూడోసారి థర్డ్ టర్మ్ అవటానికి బీహార్ ఎంత ఉపయోగపడిందో ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపీ సీట్లు కేంద్రంలో మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఉపయోగపడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకోటి రైమండ్స్ 3 ప్రాజెక్ట్స్ రైమండ్స్ మనం చూస్తాం షట్స్ దాని 1200 కోట్లతో రాయలసీమలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ విలువ చాలా 2000 కోట్ల పైనే రైమండ్స్ వాడు పెట్టుబడి పెడుతున్నారు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా వేలాది మందికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకప్పుడు ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ఈ అన్ని ప్రాంతాలు సమానంగా దృష్టితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఈ 2 రోజులు జరిగే సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందనే మనం చెప్పుకోవాలి.